లైసెన్స్ ఉందా? డ్రింక్ చేసావా? పొద్దున ఎప్పుడో చేసాను. ఎంత? 90 తాగేసి. 90 తాగి మరి తాగి బండి నడపకుండా తెలీదా మీకు? తెల్లారిగా డ్యూటీ నుంచి వచ్చానని పడుకొని ఇప్పుడే సార్ డ్యూటీకి వచ్చాను. నైట్ మీ దగ్గర ఇంకా స్మెల్ వస్తుంది ఇప్పుడు కూడా? లేదు సార్. నీకు రాదు, నాకు వస్తుంది కదా. పొద్దున ఎప్పుడో తాగా సార్, నిజం చెబుతున్నాను. స్మెల్ వస్తుంది ఇప్పుడు కూడా. అవును సార్, 90 తాగా సార్. సరే అయితే ఒకసారి ఊదిందాం. ఒకవేళ కనుక 30 కంటే బిలో వస్తే కనుక పంపించేస్తాను. 30 కంటే 1 పాయింట్ పైన వచ్చినా కానీ కేసు బుక్ అవుతుంది. ఎంత సార్? ఇప్పుడు ఫైన్ మేమే వెయ్యం. ఓకే సార్. అంతా కోర్టులో కట్టుకోవాలి. ఓకేనా? సరే. ఇప్పుడు ఊదండి. ఊదాలు 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 ఊదాలు. 33 వచ్చింది సార్. ఎంత చెప్పాను నేను? 30 సూపర్. 30% కంటే తక్కువ ఉంటే అదే 30 పైన ఎంత ఉన్నా కానీ కేసు కడతానని చెప్పాను కదా. ఉంది కదా మీకు. పొద్దున్న తాగిన కేసు బుక్ చేయాలి దీని మీద. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. అయినా చేశారు మీరు. కరెక్టే కదా సార్, డ్యూటీ పర్పస్ కదా. పొద్దున ఎప్పుడో డ్యూటీ పర్పస్ అయితే తాగొచ్చా? అంటే పొద్దున్న తాగే కదా అని ముఖం అది కట్టుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చేసారు. కానీ ఆ మత్తు ఉంటుంది కదా. ఇంకా ఆ మత్తులో ఎక్సలేటర్ తాగిందని 90, మీకు 90. కానీ బయట ప్రాణాలకి తగిలితే ప్రాణం ఏదైనా అయితే అప్పుడు మనం పోసిందా? మీరు పోసింటారా? ఎవరు లేకపోతే ఆ భర్తీ చేయగలవు మనం ఆ మనిషి ప్లేస్లో? లేదు కదా. కేసు బుక్ చేయొచ్చు కదా. అయితే మీకు నేను నెక్స్ట్ టైం జరగదు. నెక్స్ట్ టైం ఉండదు. ఆల్రెడీ ఇది రికార్డ్ అయిపోయింది. కంపల్సరీ మీరు ఏదైతే ఉందో కోర్టులో ఫైన్ ఏదైతే వేస్తారో అది కట్టుకున్న తర్వాతే మీకు ఇది. సార్ ఎంత పడి సార్? అది కోర్టులో చెప్తారు, మేము చెప్పండి.